హలో, ప్రెసిడెంట్ మార్క్ బాబు గారు. ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను స్టాకిస్, నా పేరు స్టాకిస్, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. స్టాకిస్ గారు, ఓకే. ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఉంటే అడగండి. అలాగే అయ్యారు. ప్రెసిడెంట్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు లూసిఫర్ ముందు దేవదూతగా పరలోకంలో ఉండేవాడు కదా బ్రదర్. అవును. అలాంటి లూసిఫర్ గర్వించి కిందకి పడద్రోయబడ్డాడు. అయితే పరలోకం ఉన్నప్పుడు కూడా ఇలాంటి థాట్స్ మనం కూడా రేపొద్దున మనం కూడా పరలోకం చేరుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకి ఇలాంటి శోధన అనండి లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయి అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి నేను ఇంతకుముందే సమాధానం చెప్పాను. ఇలాంటిది జరగడానికి అవకాశము లేకుండా ఉండడానికి, మన క్షేమము కొరకు మనం కూడా లూసిఫర్ చేసిన తప్పు మనం చేయొద్దని దేవుడు ఒక జాగ్రత్త తీసుకున్నాడు. ముందు జాగ్రత్త. మీ దగ్గర బైబిల్ ఉందా బ్రదర్? పర్వాలేదు, రెఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకొని తర్వాత చూసుకోండి. రోమా పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. అతిశయ కారణము అనేది దేవుడు అతిశయించడానికి ఎవరికి అవకాశం లేకుండా చేశాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. చూసారా? అందుకే క్రియల ద్వారా రక్షణ దేవుడు ఇవ్వట్లేదు. ఇస్తే మనం మళ్ళీ లూసిఫర్ అవుతాం. అంటే క్రియలు అనేది పక్కన పెట్టేశాడు. ఎందుకంటే నేను ఇంత చేసి రక్షణ పొందానని నెక్స్ట్ మనమే లూసిఫర్ అయిపోతాం. తర్వాత 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. చూసారా? అతిశయింపకుండడం కొరకే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఇలా చేశాడంటే ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు. ఈ 3 వచనాలు కూడా మనకేం చెప్తున్నాయంటే ఎఫెసీ 2:9, రోమా 3:27, ఇక్కడ 1 కొరింథీ పత్రిక 1:27. ఈ 3 ఏం చెప్తున్నాయంటే మనం అతిశయించకుండా గర్వించకుండా ఉండే ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యలు ముందే దేవుడు తీసుకున్నాడు. ఈ రక్షణ సంకల్పం అందుకే విశిష్టమైంది. మళ్ళీ మనం అక్కడ పోయినాక పడే అవకాశం లేదు. రైట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి.